కృష్ణపట్నం అనే ఊరిలో శ్వేత, వాణి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వారు ఆ ఊరికి దగ్గరలో ఉన్న చెరువులో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అక్క, మనం ఇలానే ఇంకో కొన్ని నెలలు చేపలు పడితే మన అప్పులు అన్నీ తీరిపోతాయి. మనం పెద్ద ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇక మన కష్టాలు అన్నీ తీరిపోతాయి. వాణి, అలా కలలు కనడం మానేయి. ఎందుకంటే వచ్చేది వేసవి కాలం. మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవి కాలంలో ఏమి ఇబ్బందులు వస్తాయి అక్క? నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు. వాణి, రాబోయే వేసవి కాలంలో ఈ చెరువు అంతా ఎండిపోతుంది. మనం చేపలు పట్టుకోవడానికి ఇందులో ఒక్క చేప కూడా ఉండదు. మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే చాలా కష్టం. అప్పటికి మనం వేరే పని వెతుక్కోవాలి. అక్క, చెరువులో ఎన్ని నీళ్లు ఉన్నాయి తెలుసా? అన్ని నీళ్లు ఇంకిపోవాలి అంటే ఇంకా 2-3 సంవత్సరాలైనా పడుతుంది. నువ్వేమీ ఆలోచించకు. చక్కగా ఈ వేసవి కాలానికి ఒక ఏసీ కొందామక్క. చల్లగా హాయిగా ఉంటుంది. వాణి, డబ్బులు అన్నీ అలా దుబారా ఖర్చు చేయకు. మనకి సంపాదన ఉండదు. అక్క, ఏంటి అక్క? అప్పటి నుండి చూస్తున్నాను, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నావు. నాకు ఏసీ కావాలి అంటూ పట్టుబట్టింది వాణి. ఇక చేసేది ఏమీ లేక శ్వేత ఏసీ కొనింది. అబ్బా, ఎంత హాయిగా ఉందక్క! ఈ ఏసీ కింద బయట ఎంత ఎండ వచ్చినా మన గదిలో మాత్రం చల్లగా ఉంటుంది. అలా వాణి శ్వేత ఎంత చెప్పినా కూడా వినకుండా దుబారా ఖర్చులు అన్నీ చేయించింది. కొన్ని రోజుల్లోనే వేసవి కాలం వచ్చింది. అబ్బా అక్క, ఏం ఎండలక్క బయట! చచ్చిపోతున్నాననుకో. నా ముఖమంతా ఎంత నల్లగా అయిపోతుందో. ఈ నలుపు పోవాలంటే కొన్ని క్రీములు వాడాలి. వాణి, నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, అనవసరంగా డబ్బులు ఖర్చు చెయ్యకు అని. ఏముంది అక్క, పద వెళ్ళి చేపలు పట్టి అమ్ముకుంటే డబ్బులు అవే వస్తాయి అంటూ వాణి శ్వేతాన్ని పట్టుకుని చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ చెరువు అంతా ఎండిపోయి అసలు అక్కడ చెరువు అనేది ఉందా అనే అంతలా మారిపోయింది. అది చూసి వాణి, ఏంటక్క ఇది? చుక్క నీరు కూడా లేదు. నిన్నటి వరకు మనం చూసిన చెరువేనా ఇది? చుక్క నీరు కూడా లేదు. నీకు ముందు నుండే చెబుతూ ఉన్నాను కదా వాణి, వేసవి కాలంలో చేపలు పట్టుకుని జీవించడం సాధ్యపడదు అని. నా మాట వినలేదు నువ్వు. ఎప్పుడూ కూడా ముందు చూపుతో ఆలోచించాలి. ముందు చూపు లేకుండా పనులు చేస్తే చూడు ఈ విధంగా ఉంటుంది. అక్క, ఇప్పుడు మనం బ్రతికేది ఎలా? కష్టం చేసి అని చెప్పింది శ్వేత. వాణికి ఏమీ అర్థం కాలేదు. వారు కూడబెట్టిన డబ్బులు అన్నీ ముందే వాణి ఖర్చు చేసేసింది. ఇప్పుడు వారి దగ్గర చిన్న వ్యాపారం చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఒకరోజు పొద్దున్నే శ్వేత వాణిని నిద్రలేపింది. ఏంటక్క, పొద్దు పొద్దున్నే నిద్రలేపావు? ఆ ఎండలో మాడిపోతున్నావు అని బాధపడుతున్నావు కదా, నీకోసమే పని చూశాను, రా అంటూ వాణిని తీసుకుని వెళ్ళిపోయింది. శ్వేత వాణికి ముందు చూపు లేకుంటే ఎంత ఇబ్బంది పడతామో చూపెట్టాలని అనుకుంది. వాణిని ఒక బావి దగ్గరికి తీసుకువెళ్ళింది. ఏంటి అక్క, ఇక్కడికి తీసుకువచ్చావు? ఇక్కడ వీళ్ళందరూ ఏమి చేస్తున్నారు? నీటి కోసం బావిలో ఉన్న మట్టిని తవ్వుతున్నారు. మనం కూడా మట్టిని తవ్వడానికి వచ్చాము. అక్క, ఏంటక్క, ఇప్పుడు ఆ మట్టి తవ్వితే ఇంకేమైనా ఉందా ఈ ఎండలో? వద్దక్క, నా వల్ల కాదు, నేను ఇంటికి వెళ్ళిపోతా అంటూ శ్వేతాని బ్రతిమలాడుతుంది వాణి. నువ్వు ఎక్కడికి కూడా వెళ్లేది లేదు, నాతో పాటు ఇక్కడ పని చెయ్యాల్సిందే అంటూ వాణి చేత బావిలో మట్టి తీయించింది. ఎండకి వాణి మాడిపోతూ ఉంది. ఏంటి వాణి, ఫేస్ కి క్రీములు కావాలా? అవేం వద్దు అక్క,
తాగడానికి గ్లాస్ నీళ్లు చాలు. ఈ ఎండలో పని చేయడం నా వల్ల కాదు బాబోయ్. ఇది కాకుండా ఇంకే పని అయినా సరే చేస్తాను అని చెప్పింది వాణి. శ్వేత అందుకు సరే అని ఆ మరుసటి రోజు వాణిని ఒక హోటల్లో వంట చేయడానికి తీసుకువెళ్ళింది. అబ్బా, ఎంత మంచి పని చేశావు అక్క. చక్కగా గదిలో కూర్చుని వంట చేసుకోవచ్చు. ఎండ ఉండదు, ఏమీ ఉండదు. అలాగా, సరే, కొద్దిసేపు పని చెయ్యి, నీకే తెలుస్తుంది అని చెప్పింది శ్వేత. వాణి శ్వేత మాటలు ఏం పట్టించుకోకుండా వంట చేయడం మొదలు పెడుతుంది. మెల్లిమెల్లిగా ఎండలు బాగా పెరగడం మొదలు అయ్యాయి. పొయ్యిలో వేడి, బయట వేడి కలిసి ఆ గదిలో ఉండలేకుండా ఒళ్ళంతా స్నానం చేసినట్టుగా చెమటలు పట్టి ఉక్కపోత పోస్తుంది. వాణి భరించలేక బయటికి పరిగెత్తింది. ఏంటి వాణి, ఏమైంది? అక్క, అది వంట గదా, నిప్పుల కుంపట. ఆ వేడికి మనిషి అన్న వాళ్ళు పని చేస్తారా అక్క? నా వల్ల కాదక్క, ఈ వేడిని భరించడం నా వల్ల కాదు. ఇవేం ఎండలు అక్క, ఉండు, నీ కోటి చూపిస్తా అంటూ వంటగదిలోకి వెళ్ళి ఒక గుడ్డు తీసుకువచ్చి బయట నేలపై పగలగొట్టి కింద పోసింది. అది వెంటనే ఆమ్లెట్లా అయిపోతుంది. చూసావా అక్క, ఇంకొన్ని రోజులు నేను ఇలానే పని చేస్తే ఈ గుడ్డులా మాడిపోతా అక్క. నువ్వు చెప్పింది నేను పట్టించుకోలేదు. ముందు చూపు అనేది ఉండాలి అక్క. ఇంకెప్పుడు నీ మాట కాదని ఏ పని చెయ్యను అంటూ తనకి బుద్ధొచ్చిందంటూ క్షమాపణ చెబుతుంది వాణి. దేవపురి అనే లంక గ్రామం ఒకటుంది. ఆ ఊళ్ళో జనానికి దైవభక్తి చాలా ఎక్కువ. అందుకే తమ ఊళ్ళో ఉన్న వెంకన్న బాబు గుడికి వెళ్లటం, తమ ఊరి దేవుడు ఆ వెంకన్నని కొలవటం చేస్తూ దైవభక్తి, పాపభక్తి రెండూ కలిగి ఉండేవారు అక్కడి ప్రజలు. అలాంటి ఊరిలో గంగరాజు అనే రైతుకి కోటయ్య అనే కొడుకు ఉన్నాడు. అతను ఒట్టి సోమరిపోతు కావడంతో ఊళ్ళో అందరూ గంగరాజుని సూటిపోటి మాటలు అంటూ ఎద్దేవా చేసేవారు. ఆ దిగులుతోటే గంగరాజు చాలానాళ్ల క్రితం చనిపోయాడు. అంత జరిగినా కోటి మాత్రం తన సోమరితనాన్ని వదల్లేదు. వీధి అరుగుమీద నిద్రపోతున్న కోటితో దారిన పోయే దానయ్య ఒకరోజు ఇలా అన్నాడు. ఏరా కోటిగా, ఇంక నువ్వు మారవా? మీ నాన్న నువ్వు పుట్టాక ఎంత సంబరపడ్డాడో తెలుసా? నా కొడుకు పుట్టాడు, నా జీవితాన్ని, నా తలరాతని ఆడే మారుస్తాడు అనేవాడు. అలాంటి మంచి మనిషికి నీలాంటి సోమరపోతు పుట్టడమేటో గాని ఆ మనిషి అర్ధాంతరంగా మింగేశావురా. మింగితే మింగావు, కనీసం ఏడాదికో రోజు తండ్రికి ఒక పిండ ముద్ద పెట్టడం, తండ్రికి పనికొచ్చేలా 4 పుణ్యకార్యాలు చేయటం లాంటివి లేవేంట్రా? ఇంక ఎప్పుడు చూసినా సోమరపోతులు అయితే కూర్చొని కాలక్షేపం చేస్తావు, లేదా పడుకుని రోజంతా గడిపేస్తావు. ఇలా ఉండడం నీకు సిగ్గనిపించడం లేదేంట్రా? అయ్యో మామ, ఈ ప్రపంచంలో మంచి చెడుల మధ్య పోటీ నడుస్తుందట. అంటే నీలాంటి మంచోళ్ళందరూ పుణ్యాలు చేస్తూ ఉంటారు, మన శెట్టిగారు లాంటి ఆశపరులందరూ పాపాలు చేస్తూ ఉంటారు. మరి మిద్దరిని సమాంతరం చేయడానికే దేవుడు మాలాంటి మధ్యస్థుల్ని పుట్టిస్తాడు. మేము అలా ఉండబట్టే ఎప్పుడు ఎటు దూకాలంటే అటు దూకుతామన్నమాట. అప్పటి వరకు ఇలా కాలం వెలదీస్తాం. మీకేమేది సోమరతనం అనిపిస్తుంది, కానీ అసలు ఇది దేవుడి ఆదేశం మామా. ఆయన ఎప్పుడు ఎలా చెప్తే అలా చేస్తాం అంటూ పోసుకులు కబుర్లు చెప్పేవాడు కోటి. నిజానికి అతనికి తెలివితేటలు ఎక్కువే కాని అంతకు మించి సోమరితనం అతనిలో ఉండటం వల్ల అతను ఏ బాధ్యత పట్టకుండా తండ్రి సంపాదించిన ఆస్తులు అనుభవిస్తూ బ్రతుకుతున్నాడు. అందుకే అలాంటి సోమరిపోతు ఊళ్ళో ఉంటే ఊరు చెడిపోతుందని ఆ ఊరి పెద్ద ఒకరోజు, చూడరా కోటి, ఇక నుండి నువ్వు మీ నాన్న ఆస్తులు అమ్ముకుని బ్రతకడం కాకుండా సొంతంగా నీ కష్టంతో సంపాదించుకొని తినేలా ఉంటే ఈ ఊళ్ళో ఉండు, లేదా ఊరు వదిలిపో అని కాస్త గట్టిగా చెప్పాడు. దాంతో సోమరి కోటయ్యకు ఏం చేయాలో అర్థం కాక తన తెలివికి పనిపెట్టి తమ ఊరి గుడిలో ఎవరూ చూడకుండా దూరి ఆ విగ్రహం వెనుక
ఇరుకైన చోటు ఉంటే ఆ దేవుడు మాట్లాడినట్టు మాట్లాడేవాడు. భక్తులారా, రేపు ఏకాదశి నాడు మీరందరూ ఉపవాసాలుండి నాకు పంచభక్ష పరమాన్నాలు నైవేద్యంగా పెట్టి తలుపు మూయండి. మీ అందరినీ కరుణిస్తాను. అని చెప్పడంతో దేవుడే నిజంగా మాట్లాడాడు అనుకొని ఆ జనం తమ దేవుడు చెప్పినట్లు చేశారు. అలా ఊరి జనం భక్తితో కళ్ళు మూసుకొని ఆ సోమరిపోతు ఆడే నాటకంలో పడిపోయారు. ఇక అది మొదలు. దేవుడి పేరు చెప్పుకొని అన్ని రకాల కోరికలు తీర్చుకుంటూ ఆ గుడిలోనే ఉంటూ తన పబ్బం గడుపుకుంటున్నాడు కోటయ్య. ఈ విషయం మీద ఆ ఊరి పెద్దకి అనుమానం వచ్చింది. ఇదేంటి, దేవుడి మీద భక్తితో పట్టించుకోవడం లేదు కానీ ఎక్కడైనా దేవుడు మరీ ఇన్ని గొంతెమ్మ కోరికలు కోరతాడా? అసలు మన ఊరి గుడిలో మాట్లాడేది నిజంగానే దేవుడా, లేక ఇందులో ఏదైనా తిరకాసుందా? ఈ విషయం తేల్చాలి. ఈ విషయం తేల్చాలి అనుకొని తన అనుమానం తీర్చుకోవడానికి గుడి లోపల భాగంలో మొత్తం పరిశీలించగా ఒక ఇరుకు భాగంలో సోమరికోటయ్య దాక్కుని కనిపించాడు. నీచుడా, ఇదంతా నీ పనా? నువ్వు ఒట్టి సోమరిపోతువే అనుకున్నావు. ఇలాంటి వెధవేషాలు వేసే మోసగాడివన్నమాట. మీరే కదండి నా కష్టంతో సంపాదించుకుని తినమన్నారు. ఇదంతా నా తెలివితో చేస్తున్నాను. అది కూడా నా కష్టమే కదా అని ఘరానాగా బదులిచ్చేసరికి ఇంతకాలం దేవుడి పేరు చెప్పి తమని మోసం చేశాడన్న ఉక్రోషంతో కొట్టి ఆ గుడిలో నుండి ఊరి నుండి కూడా తరిమేశాడు ఆ ఊరి పెద్ద. దానితో ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో తోచని సోమరికోటయ్య ఇలా అనుకున్నాడు. అనవసరంగా అతి తెలివితో ఊరి పెద్దకి కోపం తెప్పించానేమో. నిజమేలే, ఈ పాటి తెలివి నేను కష్టపడటంలో చూపించుంటే నాకు గౌరవం దక్కేది. కానీ ఇప్పుడు అవమానం, ఊరి నుండి నెట్టేయబడిన పరిస్థితే మిగిలింది. అన్నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతున్న వారంతవరకు సోమరితనం హాయిగానే ఉంది. కానీ అందరూ నన్ను వదిలేస్తే ఇప్పుడు తెలుస్తుంది సోమరితనం ఎంత చెడ్డదో అని అప్పుడు తన తప్పును తెలుసుకొని మరో ఊరు వెళ్లి అక్కడ తన సోమరితనాన్ని పక్కన పెట్టి కష్టపడి పని చేసుకుని జీవించసాగాడు ఆ సోమరిపోతు కోటయ్య.